తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ మహానాడు అన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా తెలుగు తమ్ముళ్ళు అంగరంగ వైభవంగా చేసుకునే ఆ వేడుకకు ఈసారి కడప జిల్లా వేదిక కాబోతోంది. మొదట జిల్లా కేంద్రం కడపలోనే మహానాడు నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు జిల్లాలో వేదిక మారనుందా? జగన్కు స్ట్రోక్ ఇవ్వడానికి కొత్త ప్లేస్ను ఫిక్స్ చేశారా? లెట్ us watch the story. నాలుగు సార్లు సీఎం, 4 దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న పార్టీ, కనీ విని ఎరుగని రికార్డులతో దక్కిన సీట్లు. ఇది టీడీపీ రాజకీయ రాజసం. ఇక వైసీపీ 151 సీట్లతో బలంగా ఉండి 2019 నుంచి 2024 వరకు సవాల్ చేస్తూ పసుపు శిబిరాన్ని కకావికలు చేయాలని చూసింది. వాటన్నింటినీ తట్టుకుని టీడీపీ బలంగా నిలబడింది. ఇక తిరుగులేదన్నట్లుగా తలెత్తుకుని నిలబడింది. మరి ఇంతటి అద్భుతమైన విజయం దక్కాక దానిని ప్రత్యర్థి ఇలాకాలో రీసౌండ్ చేసేలా ఉత్సవాన్ని చేసుకోకుంటే దానికి అర్థం పరమార్థం ఏముంటుంది? పక్కా మాస్గా చెప్పాలంటే ఆ కిక్కేముంటుంది? అందుకే అధికారం దక్కాక తెలుగుదేశం చేసుకునే మహానాడు పార్టీ పండుగకు వేదిక మొదట కడప జిల్లాను ఎంచుకున్నారు. ఇప్పుడు మరికాస్త రాజకీయ మసాలా జోడిస్తూ వార్త ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అదేంటి అంటే ఏకంగా జగన్ సొంత నియోజకవర్గం 4.5 దశాబ్దాలుగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట అయిన పులివెందుల్లోనే టీడీపీ మహానాడు నిర్వహించాలని అనుకుంటున్నారట. పులివెందుల్లో మహానాడు పెట్టి లక్షలాది మంది జనాలతో పసుపు పార్టీ పండగ చేస్తే ప్రత్యర్థి పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయని అంచనా వేస్తున్నారట. దాంతోపాటు పులివెందుల సహా మొత్తం కడప జిల్లా వైసీపీ అడ్డా కాదు అని చాటి చెప్పడం ద్వారా సొంత క్యాడర్కి నైతిక స్థైర్యం ఇవ్వాలని భావిస్తున్నారంట. పులివెందులో మహానాడు కోసం సరైన స్థలాన్ని అన్వేషించాలని క్యాడర్కి ఇప్పటికే సమాచారం వెళ్లిందని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే కడపలో మొదట భారీ ఎత్తున మహానాడును నిర్వహించాలని అనుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టాక కడప జిల్లాలో మహానాడు పెట్టలేదు. దీంతో పాటు టీడీపీకి గతంలో ఎన్నడూ కడప జిల్లాలో రాజకీయంగా కలిసి రాలేదు. కానీ ఈసారి కూటమితో కలుపుకొని జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లకు గాను 7 సీట్లను గెలుచుకుంది. 2019లో 10 సీట్లను గెలుచుకున్న వైసీపీని 3కు పరిమితం చేసింది. దీంతో ఆ పట్టుని రాజకీయంగా నిలుపుకోవడంతో పాటు వైసీపీకి గట్టి షాక్ ఇవ్వాలనే కడపను ఎంచుకున్నారు. కడప నగరంలో 4 అనువైన స్థలాలను కూడా మహానాడు కోసం ఎంపిక చేశారు. వాటిని అధినాయకత్వానికి పంపించారు. అయితే హైకమాండ్ ఆలోచనలు ఇంతలో మారాయట. పులివెందుల్లో నిర్వహిస్తే ఎలా ఉంటుంది అన్న యాంగిల్లో ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నారట. మహానాడుతో జగన్ సొంత నియోజకవర్గంలోనే వైసీపీని గట్టిగా నిలువరించాలనేదే ఇప్పుడు టీడీపీ ప్లాన్గా ఉంది అని అంటున్నారు. దీంతో ప్లేస్ కడప నుంచి పులివెందులకు మారడంతో మే నెలలో నిర్వహించే మహానాడు ఏ రకమైన పొలిటికల్ సమ్మాన్ని క్రియేట్ చేస్తుందా అన్న చర్చ అంతటా వినిపిస్తోంది. మహానాడు 3 రోజుల తెలుగుదేశం పార్టీ పండుగ. గెలుపు జోష్లో ఉన్న టీడీపీ పులివెందుల్లోనే మహానాడును నిర్వహించి సవాల్ చేస్తే దానిపై వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మహానాడు వేదికగా పులివెందులను ఫిక్స్ చేస్తే మాత్రం ఇక మాటలుండవు, ఓన్లీ పొలిటికల్ యాక్షన్ మాత్రమే అంటున్నారు. టీడీపీని కకావికలం చేయాలని చూసిన వైసీపీ కడప జిల్లా వేదికగా మహానాడు పండుగ పులివెందుల్లో మహానాడు నిర్వహించాలని నిర్ణయం. టీడీపీ క్యాడర్లో నైతిక స్థైర్యం పెంపొందించడానికి నిర్ణయం.